विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15 తిథి చతుర్దశి రాత్రి 3:13 వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 9:07 వరకు, వర్జం మధ్యాహ్నం 3:51 నుంచి 5:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:58 వరకు, మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:49 వరకు, అమృతకాలం రాత్రి 12:51 నుంచి 2:21 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: గణపతి నిమజ్జనం, అలాగే అనంత పద్మనాభ చతుర్దశి, దేవదేవ దత్తావతారం. దేవదేవ దత్తావతారం మనం ఆరాధన చేయడం ద్వారా ఇంద్రియ శక్తులన్నీ వృద్ధి చెందడంతో పాటు నిరంతరము జ్ఞానశక్తి వృద్ధి చెంది వ్యక్తి ఆనందాత్మకుడుగా ఉండగలుగుతాడు. జీవనమంతా ఆనందమయం అవుతుందన్నమాట. అలాగే అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు 14 ముడులు కలిగినటువంటి తోరంతో 7 శిరస్సులు కలిగినటువంటి దర్భమయుడైనటువంటి అనంత పద్మనాభ స్వామిని పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనకు గణపతి నిమజ్జనం ఉంది. ఆ విధంగా మనం జలంలో పత్రితో సహా గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా ఔషధీకృతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ జలములు అన్నీ కూడా పంట పొలాలకు చేరి ఆ నీటితో పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను భుజించిన వారందరిలోనూ ఆధ్యాత్మికమైనటువంటి పరిమళాలు వికసిస్తాయి. ఆ ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సర్వులలో ఉండేటువంటి దైవాన్ని ఆరాధించగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. మౌనం మహత్తరం, మౌనమే మంత్రం. వ్రతాలలో మౌనవ్రతమే ఉత్తమం. కంటికి కనిపించేవన్నీ గమనించిన, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన, ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గణేష నిమజ్జనోత్సవం. గణేశుని నీటిలో నిమజ్జనం చేయటం వలన ఔషధీయుక్త తత్వంతో కూడినటువంటి ఆ పూజ సామాగ్రి అంతా కూడాను మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆ మట్టితో చేసిన వినాయకుడు భూమిని సస్యశ్యామలవంతం చేయటానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు పృథ్వీతత్వ రూపేణ అని చెప్పేసి శాస్త్రం. అలాగే అనంతానంత స్వరూపుడు ఆది మధ్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుడికి ప్రీతివంతమైనటువంటి వ్రతం
అనంత పద్మనాభ వ్రతం ప్రతి సంవత్సరం కూడాను నియమనిష్టగా ఆచరించి అనంతానంత స్వరూపుడైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. స్వామి ఇక్కడ అనంతమనేటువంటి కాలసర్పం, ఆ కాలసర్పాన్ని ఆయన ఆసనంగా వేసుకొని నిద్రిస్తున్నాడు. అందుచేత కాలమే దైవస్వరూపమని, ఈ కాలాన్ని శాసించే అధికారం తనకే ఉందని, తన్ను శరణుజొచ్చినటువంటి వారికి కాలరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల్ని రానియకుండా రక్షిస్తానని చెప్పేసి స్వామివారి యొక్క అనుగ్రహం. అనంత వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు తోరపు గ్రంథి అని చెప్పేసి ఉంటుంది. ఆ తోరాన్ని గనక కుడి చేతికి గనక కట్టుకున్నట్లయితే సర్వే సర్వత్రా అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. అనంతమైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు ఆ అనంతుడు. ధర్మరాజంతటి వాడు ఈ వ్రతాన్ని ఆచరించి కృష్ణ పరమాత్మ బోధిస్తే తూచా తప్పకుండా ఆచరించి తమ రాజ్యాన్ని వారు మరలా సంపాదించుకున్నారు అని చెప్పేసి శాస్త్రం. ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత బూరెలు బ్రాహ్మణోత్తముడికి కాళ్ళు కడిగి అనంతుడుగా భావిస్తూ ఆయనకి తప్పనిసరిగా సమర్పించుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆననాబ్జమున బ్రహ్మాండంబు చూపిన దైవం భవని తల్లి తలచుకొనెనే, కొండట్లు కొనగోర గొడుగుగా పట్టిన ఆభీరులెల్ల నిన్నాఢ్యుడనిరే, విశ్వరూపము జగద్విఖ్యాతి చూపిన కౌరవుల్ నిన్నిసుగా నెరిగిరే, క్రూరత ధరణిపై వారించి ప్రోచిన జనులు పరబ్రహ్మమనుచుననిరే, తెలిసినట్లున్న నీ మాయ తెలియదహ, భావజ విలాస హంసలదీ వివాస, లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార, పరమ కరుణా స్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాలస్వామి, ఆననాబ్జమున బ్రహ్మాండంబు చూపిన దైవం భవని తల్లి తలచుకొనెనే. పసితనంలోనే నోరు తెరచి బ్రహ్మాండమంతా కూడా నీ పసి నోట చూపించినప్పటికీ కూడా నీ తల్లి యశోదాదేవి దైవం భవని తల్లి తలచుకొనెనే. నిన్ను పెంచేటప్పుడు తన బిడ్డడిగానే పెంచింది తప్ప దైవంగా భావించిందా? బ్రహ్మాండమంతా చూసి సంభ్రమాశ్చర్యాలతో స్పృహ కోల్పోయింది. అంతే తప్పితే ఈ బ్రహ్మాండమంతా తన నోటిలో చూపించిన ఈ చిన్నవాడే ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు అని నిన్ను దైవంగా మాత్రం భావించలేదు. అలా భావించకుండా ఆవిడ్ని కూడా నీ మాయతో కప్పివైచావు. కొండట్లు కొనగోర గొడుగుగా పట్టిన ఆభీరులెల్ల నిన్నాఢ్యుడనిరే. వారం రోజుల పాటు ఒక పెద్ద పర్వతాన్ని చిటికిన వేలు గోటితో పైకెత్తి అలా పట్టుకుని ఉండటం అనేది సాధ్యమయ్యే విషయమా? అటువంటిది ఈ పసిబాలుడేమిటి, ఈ కొండని ఈ కొనగోట ఎత్తి ఇలా నిలబెట్టటమేమిటి వారం రోజుల పాటు అని ఆ గోపాలురు, ఆ రేపల్లెలో ఉన్నటువంటి సకల జనులు దీని గురించి ఆలోచించి నువ్వే దైవము తప్ప ఈ పని ఎవరూ చేయలేరు అని భావించి నిన్ను దైవంగా వాళ్ళేమన్నా భావించారా? వాళ్ళు భావించలేదు. వాళ్ళని కూడా నీ మాయ కప్పివేసింది. విశ్వరూపంబు జగద్విఖ్యాతి చూపిన కౌరవుల్ నిన్నీసుగా నెరిగిరే.
రాయబారానికి వెళ్ళి పాండవుల తరపున కౌరవ సభలో విశ్వరూపాన్ని చూపించావు. నీ విశ్వరూపం చూసిన కౌరవులందరూ కూడా నువ్వే ఈ జగత్ప్రభువి, నువ్వు పాండవుల పక్షాన ఉంటే వాళ్ళకి జయం తప్పదు, మాకు ఓటమి తప్పదు అని భావించి నిన్నేమైనా శరణు వేడారా? పోనీ సంధి చేసుకున్నారా? వారు సంధి చేసుకోలేదు. వారిని కూడా నీ మాయ కప్పివైచిందయ్యా. క్రూరత ధరణిపై వారించి ప్రోచిన జనులు పరబ్రహ్మమనుచుననిరే. నువ్వు నీ కాలంలో ఉన్నటువంటి ఘోర రాక్షసులను దుర్మార్గులను అణచివేసినప్పటికీ కూడా నీ కాలంలోనే నిన్నెవరూ కూడా దైవంగా భావించలేదయ్యా. అలా భావించిన వారు కొందరే ఉన్నారు. తెలిసినట్లున్న నీ మాయ తెలియదహ. తెలిసినట్టుగానే ఉంటుంది, అంతలోనే తెలియకుండా పోతుంది. అదేనయ్యా ఈ కృష్ణమాయ అంటూ ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ తత్వం తెలుసుకోవటం ఎవరికైనా అసాధ్యము. శరణాగతితో, పరమ భక్తితో, సర్వసమర్పణ బుద్ధితోనే ఆ కృష్ణతత్వాన్ని అనుభూతి చెంది మనం ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి గొప్ప వైష్ణవ వేదాంతాన్ని చక్కని పద్యరచనతో తెలియజేస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన మహాకవి వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భండాసురుడు ఏం చేశాడంటే, ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో, ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి, ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి. అలా ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేశ యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు. ఇప్పుడు అది పైకి కనపడదు, యంత్రం లోపల పెట్టేస్తారు. యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు, యంత్రం భూమి లోపల పెడతారు. కానీ దాని శక్తి పైకి వస్తూ ఉంటుంది, వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటినీ నడిపించేస్తూ ఉంటుంది. ఆ శక్తి ఉంటుంది యంత్రానికి. వాడు మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు. ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎందుకు చేయాలి ఈవిడ పనుకున్న యుద్ధం? మనందరం యుద్ధం చేయడం ఏమిటి? ఈవిడ మనకి చక్రవర్తిని ఏమిటి? మనం ఎందుకు యుద్ధం చేయాలి? మనం చెయ్యొద్దు, మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యుద్ధంలో అమ్మవారి పనుకున్న యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యం! అప్పుడు అమ్మవారు ఆలోచించింది ఎందుకు ఇలా జరిగిందని. ఓ, మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు వాడు. ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు. నాకు విఘ్నం వచ్చింది. ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు. విఘ్నం వచ్చిందా లేదా? ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి. ఆవిడేం చేసింది, మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు, అవతారంగా వస్తూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది, తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు. మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి, మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని. అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే, విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే, అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు. ఒరేవాడు
విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్నిప్రాకారంలో ఎక్కడో పాతిపెట్టాడురా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం, ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం, అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పరుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి, చాలా పెద్ద తప్పు చేశాం మనం, బయలుదేరండి మనందరం అమ్మవారి పరుపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయింది. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతువు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరుతుంది, అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలామందికి కళ్ళలో కనపడి చెప్పాడు, నా మేనమామ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకొని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను. ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. అంత అద్భుతంగా ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు. ఇందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లీదేవి ఎప్పుడూ సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు, అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది. ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, మెరుపు తీగలా ఉండేవాడు. ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబోయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక. అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు. ఎలా? అన్నయ్యని అడిగాడు, అన్నయ్య ఎలా అన్నయ్య, అసలు నాతో మాట్లాడదు, వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను, నన్ను పూజ చెయ్యి అన్నాడు. ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి, ప్రదక్షిణం చేసి, నేనున్నాను కదరా, నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడ నించో అన్నాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండం ఎత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్ పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు, మాయమైపోయాడు.
ఈవిడ ఏనుగు గీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదో పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే. ఇంతమందికి ఇన్ని ఉపకారాలు చేశాడు. అంతవరకు ఎందుకు? మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితినాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు? వినాయక చవితి వ్రతం చేస్తే మేనల్లుడైన విఘ్నేశ్వరుడే. ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు. ఆయన చేసే ఉపకారం ఏమిటి? పెద్ద ఉపకారం. ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి, అదే ఆయన చేసే మహోపకారం. మీరు ఎక్కడ చెప్పండి. అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో. శ్రీ సూక్తంలో 6 లక్ష్ముల్ని చెప్తారు. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం, సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు. ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది, దాని వలన సిద్ధి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామనాయ నమః. 10 మంది పేర్లలో చెప్పుకున్నాం కదా ఎట్లా ఉంది. ఈ 10 మందిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు 3 నైష్టిక బ్రహ్మచారుడు. వారు చిన్నతనం నుండే ఆత్మవిద్యను అభ్యసించారు. పరమహంసలకు చెందిన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వీళ్ళు సర్వకర్మలను విడిచిపెట్టి గొప్పదైన భక్తిని సాధన చేశారు. భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవింద అవిరత స్మరణావిగలిత పరమభక్తి యోగానుభావేన భగవతి సర్వేషాం భూతానాం ఆత్మభూతే తాదాత్మ్యం అవిశేషేణ సమీయుః. శ్రీకృష్ణుడు సకల జీవ సమూహాలకు నివాస స్థానం. ఆయన తనను శరణు పొందిన వారి భయాలను పోగొడతాడు. ఆ 3 భగవంతుని పాదపద్మాలను ధ్యానించారు. పాద ధ్యానంతో వారి హృదయం శుద్ధమైనది. అప్పుడు సకల ప్రాణుల అంతరాత్మ అయి ఉన్న భగవంతుడు వారి హృదయంలో సాక్షాత్కరించాడు. వారు అహంకారాన్ని విడిచిపెట్టిన వారై ఆత్మరూపుడైన భగవంతునిలో ఐక్యమైపోయారు. ప్రియవ్రత మహారాజుకు మరొక భార్య ఉంది. ఆమె యందు ఆయనకు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే 3 కుమారులు కలిగారు. వారు మన్వంతరానికి అధిపతులయ్యారు. తర్వాత ప్రియవ్రత మహారాజు 11 కోట్ల సంవత్సరాల కాలం భూమిని పాలించాడు. ప్రియవ్రత మహారాజు 11 కోట్ల సంవత్సరాల కాలం భూమిని పాలించాడు. ఆయన తన భుజదండాల జంటతో పురుష ప్రయత్నంతో అన్నిటినీ అడ్డు లేకుండా సాధించుకున్నాడు. ఆయన తన భుజాలతో నారిత్రాడు లాగినప్పుడు పుట్టేటువంటి శబ్దము ధర్మద్రోహులను తరిమిగొట్టేది. ప్రియవ్రతుడు తన భార్యతో కలిసి భోగాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. బర్హిష్మతి అయిన ఆయనకు చాలా అనుకూలవతిగా ఉండేది. భగవంతుడైన సూర్యుడు
మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ ఆయన భూమిలో సగభాగాన్నే వెలుతురులలో నింపుతున్నాడు, మిగిలిన సగభాగాన్ని చీకటితో కప్పివేస్తున్నాడు. ఇది ప్రియవ్రత మహారాజుకు నచ్చలేదు. ఆయన శ్రీహరిని ఉపాసించి మానవాతీతమైన మహిమను సంపాదించాడు. సూర్యునితో సమానమైన వేగం కలది, ప్రకాశంతో నిండుగా ఉన్నదైన జ్యోతిర్మయ రథాన్ని ఎక్కాడు. నా ప్రభావంతో రాత్రిని పగలుగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రెండవ సూర్యుడిలాగా వెలిగిపోతూ సూర్యుని వెంట మేరు పర్వతాన్ని 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. అప్పుడు ఆయన రథచక్రాలు చేసిన 7 ఘాట్ల వల్ల 7 అగడ్తలు ఏర్పడ్డాయి. అవే 7 సముద్రాలయ్యాయి అంటారు. ఆ సముద్రాల మూలంగానే భూమి 7 ఖండాలుగా విభాగమైంది. 7 ద్వీపాలైనటువంటి జంబూ ద్వీపము ఏమేమంటే ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, అంటే ద్వీపము దీపం అనొచ్చులండి. క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము అని ఆ 7 ద్వీపాలకు పేర్లు. అవి ఒకదానికంటే మరొకటి 2 రెట్ల పరిమాణం కలిగి ఉన్నాయి. 10 మంది కుమారుల్లో 3 సన్యసించగా 7 కుమారులను ఆయన 7 ద్వీపాలకు అధిపతులుగా చేశాడు. తన కుమార్తెన ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వివాహం చేశాడు. ఆమె యందు శుక్రాచార్యునికి దేవయాని అనే కూతురు కలిగింది. నైవం విదః పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంగ్రిరజసా జిత షడ్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదతీత యన్నామధేయమధునా స జహాతి బంధం. వామనావతారంలో పెద్ద పెద్ద అడుగులతో ముల్లోకాలను కొలిచినటువంటి స్వామికి ఈ విధంగా 7 ద్వీపాలు 7 సముద్రాలను రచించటం గొప్ప విద్య కాదు కదా. ఆయన భక్తులకు ఇలాంటి రచన చేయగల సామర్థ్యం ఆశ్చర్యాన్ని కలిగించదు. భగవంతుని ఆరాధించేవారు జ్ఞానేంద్రియాలను మనస్సును జయిస్తారు. ఆకలి దప్పులు శోక మోహాలు కూడా మహాశోకాలు, ఇవంతా కూడా మహామోహాలు. జరామృత్యువులు అనేటువంటి 6 ప్రకృతి వికారాలను కూడా అతీతులై ఉంటారు. ధర్మచ్యుతుడైన వాడు కూడా అటువంటి వాడు కూడా ఒక్కసారి భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలు, ఆ క్షణంలోనే అతడు సంసార బంధం నుండి విముక్తుడైపోతాడు. ప్రియవ్రతుడు అడ్డులేని బలపరక్రమాలు కలిగి ఉన్నాడు కదా. దేవర్షి అయిన నారదమనింద్రుడిని సేవిస్తూ రాజ్యాన్ని విషయభోగాలను అనుభవిస్తున్నాడు. అందువల్ల ఆయనకు మనస్సులో ఒక సంతోషం మిగిలి ఉన్నదేమో అన్నట్లుగా ఉంది. విరాగి అయిన ఆ మహారాజు ఒకనాడు ఇలా తనలో తాను తర్కించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! చెడ్డ పనిని చేశాను. అజ్ఞానం దుఃఖానికి కారణం కదా. ఇది ఇంద్రియ భోగాలను ఆకర్షిస్తుంది. ఇంద్రియాలు దుఃఖానికి కారణాలైనటువంటి విషయభోగాల యందు పట్టుదలను కలిగించాయి కదా. చీకటితో నిండి ఉన్నటువంటి కూపం వంటి సంసారంలోకి పడగొట్టాయి. ఈ భోగాలింక చాలు. నేను ఇన్నాళ్ళు శ్రీ చేతిలో కోతి నాట్యమాడినట్లుగా నాట్యమాడాను. ఈ సంసారంలో ఆటబొమ్మనైపోయాను. నా ప్రవర్తన నిందించదగినది అని ప్రియవ్రత మహారాజు తనను తాను నిందించుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడి అనుగ్రహంతో ప్రియవ్రతుడి హృదయంలో వివేకం ఉదయించింది, వైరాగ్యం దృఢమయ్యింది. ఆయన తన పుత్రులకు యోగ్యతానుసారంగా ఈ భూమిని పంచి ఇచ్చాడు.
తన భార్యతో కలిసి ధర్మంగా జీవించాడు. తరువాత ఆయన సామ్రాజ్యాన్ని అచేతనమైన దేహాన్ని విడిచినట్లుగా విడిచిపెట్టాడు. తన హృదయంలో శ్రీహరి యొక్క లీలను మహిమను భావన చేస్తూ నారద మహర్షి ఉపదేశించిన మార్గంలో నడిచాడు. ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యా ద్వినేశ్వర. ఆ ప్రియవ్రతుడు చేసిన పనులను ఒక్క భగవంతుడు తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆయన చీకట్లను ఊగుడుతూ తన రథచక్రపు ఘాటుల చేత 7 సముద్రాలను ఏర్పరిచాడు. ప్రియవ్రతుడు ప్రాణుల సుఖంగా జీవించాలని భూమి మీద ద్వీపాల యొక్క రచనను చేశాడు. ప్రతి ద్వీపమందు వేరువేరు నదులు, పర్వతాలు, అడవులు మొదలైన వాటికి హద్దులుగా ఏర్పాటు చేశాడు. ప్రియవ్రతుడికి భగవద్భక్తులంటే ఎంతో ఇష్టం కదా. భగవంతుని అనుసరించేవారే ఆయనకు ప్రియమైన వారు. జీవులు కర్మలు చేసి పాతాళము, భూలోకము, స్వర్గలోకములో పొందే వైభవాన్ని ఆయన నరకతుల్యంగా భావించాడు. ఇంతటితో పంచమ స్కందములోని ప్రియవ్రతోపాఖ్యానము అనే మొదటి అధ్యాయము సమాప్తము. వామనాయ నమః.